టాలీవుడ్ స్టార్ హీరోల లైనప్ చూస్తుంటే రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద కేవలం సినిమాలు మాత్రమే కాదు, ఒక యుద్ధమే జరిగేలా కనిపిస్తోంది. త్రివిక్రమ్ మాటల మ్యాజిక్, లోకేష్ కనకరాజ్ డార్క్ యూనివర్స్, సంజయ్ లీలా భన్సాలి విజువల్ వండర్స్, ఇలా అగ్రదర్శకులతో మన హీరోలు సెట్ చేసుకుంటున్న ప్రాజెక్టులు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్ ప్లానింగ్ లో గేరు మార్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కోలీవుడ్ సెన్సేషన్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేయడానికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్. అయితే ఈ క్రమంలో ఎంతో హైప్ క్రియేట్ చేసిన త్రివిక్రమ్ బన్నీ కాంబోలో గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ నుండి ఆయన తప్పుకున్నారనే వార్త అభిమానుల్లో కాస్త కలకలం రేపింది. ప్రస్తుతం లోకేష్ సినిమాతోనే పాన్ ఇండియా మార్కెట్ను మరోసారి రూల్ చేయాలని బన్నీ భావిస్తున్నారు. మరోవైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ ప్రాజెక్టు పక్కన పెట్టి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అరవింద సమేత వంటి హిట్ తర్వాత వీరిద్దరి కాంబోపై భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ముద్ర పడే అవకాశం ఉంది. ఈ కాంబినేషన్ సెట్ అయితే మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ కు పండగే అని చెప్పాలి. ఇక బాలీవుడ్ మాస్టర్ క్రాఫ్ట్స్మెన్ సంజయ్ లీలా భన్సాలి టాలీవుడ్ ఎంట్రీపై ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లరే నడుస్తోంది. ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్ రాసిన పవర్ఫుల్ కథతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో భన్సాలి సినిమా చేయబోతున్నారనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. చరణ్ కూడా సుకుమార్ సినిమా తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే రీసెంట్గా ముంబైలో భన్సాలిని బన్నీ కలవడంతో ఈ ప్రాజెక్టు ఆయన ఖాతాలోకి వెళ్తుందా అనే సందేహాలు మొదలయ్యాయి. భన్సాలి లిస్టులో తారక్ పేరు కూడా ఉండడం విశేషం. ప్రస్తుతం భన్సాలి రణబీర్ కపూర్తో లవ్ అండ్ వార్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆ చిత్రం పూర్తయ్యేలోపు మన హీరోల కాల్ షీట్స్ ఎవరికి దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రేజీ కాంబినేషన్లు గనక ఒక కొలికి వస్తే ఇండియన్ సినిమా రికార్డులు తిరగరాయడం ఖాయం. ఒకవైపు యాక్షన్, మరోవైపు విజువల్ గ్రాండియర్. టాలీవుడ్ గ్లోబల్ రేంజ్లో మరోసారి గర్జించబోతోంది. ఈ ప్రాజెక్టుల్లో మీరు దేనికోసం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు?